సినిమా తారల మీద అభిమానం ఉండడం, ఇష్టం ఉండడం, ఆ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతే నా కాదా అంటే ఎవరేం చెప్పలేం. కానీ అది మంచి సాంప్రదాయమే అయినప్పటికీ అదే బలహీనతలైతేనో, అదే మన జీవితానికి ప్రమాదం అయితేనో, మన మనుగడకే ప్రమాదమైనప్పుడు ఖచ్చితంగా అలాంటి అలవాట్లని చెడు అలవాట్లుగానే చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈనాటి యువత సినిమా హీరోల పట్ల ఎంత పిచ్చి క్రేజ్ ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ స్థాయి యువత హీరోలంటే పడిచస్తూ, దానితో పాటు అమితంగా ప్రేమిస్తూ, తన హీరోని అమితంగా ప్రేమిస్తూ, తన హీరో కాకుండా ఇతరులను అమితంగా ద్వేషించే లక్షణాలు కలిగి ఉండడం నిజంగా దుర్పరిణామం. అవన్నీ ఒకవైపు అయితే, తనకిష్టమైనటువంటి హీరోకి పుట్టినరోజు వచ్చినా, ఆ హీరో తాలూకు సినిమా రిలీజ్ అయినా, వాళ్ళ ఐడెంటిటీని అంటే ఇక్కడ అభిమానులుగా తన ఐడెంటిటీని ప్రదర్శించుకోవడానికి ఫ్లెక్సీలు కట్టడం, అన్నదానాలు చేయడం, ఊరేగింపులు చేయడం, రక్తదాన శిబిరాలు చేయడం, రకరకాలు చేస్తుంటారు. అయితే ఈ రక్తదాన శిబిరాలు ఇట్లాంటివన్నీ కూడా సమాజానికి ఉపయోగపడినప్పటికీ, ఈ కార్యక్రమాలు చేపేసే ఉద్దేశంలో ఫ్లెక్సీలు కట్టేటప్పుడు ప్రమాదాన్ని పొంచి ఉండకపోవడం, జాగ్రత్తగా తీసుకోలేకపోవడం వల్ల కరెంటు షాకులు లాంటి లేదా జారిపడడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. నిన్నటి సలార్ చిత్రం తాలూకు చిత్రం రిలీజ్కు బ్యానర్ కడుతూ ఒక అభిమాని చనిపోవడం, నిన్న మన కన్నడ సూపర్ స్టార్ మెగాస్టార్ లాంటి యాష్ హీరో పుట్టినరోజు సందర్భంగా తన అభిమాని తన గ్రామంలో ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ను తీగలు తగలడంతో అక్కడికక్కడే ఆ ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేస్తున్న ముగ్గురు మిత్రులు ఒకేసారి చనిపోవడం నిజంగా కూడా బాధాకరం. వెంటనే యాష్ తన షెడ్యూల్ను ముగించుకొని షెడ్యూల్ అధ్యంతరంగా వచ్చి వీళ్ళని పరామర్శించాడేమో, కానీ పరామర్శిస్తే వాళ్ళ జీవితాలు రావు. ఈ చావుకు తనకి ఏ విధంగా ప్రమేయం లేకున్నా, కారణం కాకున్నా, కానీ ఆయన అభిమానం వల్ల అభిమానాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఫ్లెక్సీలు కట్టేటప్పుడు ఆ ఫ్లెక్సీ కడుతున్నప్పుడు ఆ తీగల చుట్టూ అక్కడ చుట్టూ ఏముందో చూసుకోలేకపోవడం వీళ్ళ తప్పిదం. ఈ అవగాహన రాహిత్యానికి వీళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలా ఇవేమీ చూడకుండా ఇట్లా అభిమానాన్ని వ్యక్తీకరించే ప్రయత్నంలో ఫ్లెక్సీలు కడుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా మీరు జాగ్రత్త తీసుకోవాలని అభిమాన హీరోలు కూడా వాళ్ళ పబ్లిక్, వాళ్ళ అభిమానులకు అవేర్నెస్ చేయాలి. వాస్తవానికి ఇంకా చెప్పాలంటే అభిమానం ఉంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం చేయకూడదని ఇట్లా ఫ్లెక్సీలకు వృధా చేసే బదులు ఇంకా ఇతరతర కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అవేర్నెస్ కలిగించాలి. అప్పుడే ఇట్లాంటి వాటి నుంచి కొన్ని తగ్గి కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని చేసినా ఆ కుటుంబానికి లక్షలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళ జీవితాలు తిరిగి రావు. వాళ్ళు ఎన్నో నోములు నోచుకుంటాను, ఎన్నో పంటలు ఎన్నో చేస్తూనే పుట్టినటువంటి అవి ఎదిగొస్తున్న కుమారులు చనిపోవడం తల్లిదండ్రులకు నిజంగా బాధాకరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళు పెళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఇట్లా మరణం జరిగితే వాళ్ళు అనాథలైపోతారు. ఏమీ ఆలోచించకుండా తన అభిమానాన్ని ప్రదర్శించే క్రమంలో ఇట్లాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలు కట్టడం లేదా ప్రయాణం చేయడం అంటే ఆడియో ఫంక్షన్కి వచ్చిపోవడం, ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చే ప్రయాణంలో, సినిమా చూసి వచ్చే ప్రయాణంలో చనిపోయిన సంఘటనలు కూడా చూస్తున్నాం. అభిమానం అనేది మన ఇష్టాన్ని వాళ్ళకు సక్సెస్ని ఇవ్వాలి హీరోలకు, అది మనం ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ మన జీవితం చీకటిమయం కాకూడదు. అభిమానం వేరు, ప్రదర్శించే విధానం వేరు. మనం ఏం పని చేస్తున్నాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి.